ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ಸರ್ ಇಲ್ಲೇ ಇಲ್ಲೇ ಇರ್ತೀಯಾ? ನಾನು ಇದು ಒಳಗೆ ಸೆಟಪ್ ಮಾಡ್ಬೋದು. ಮళ్ళీ అక్కడ కూర్చోండి. బయట పెట్టండి. చాలా ఎక్కువ షుగర్ టెస్ట్ చేసుకో. బీపీ కూడా ఉంది. ఈజీ కింద టెస్ట్ చేసుకో. ఎమ్మెల్సీ మాట్లాడండి. ఒక 2 numbers 3 numbers తీసేదంతా చూడాలి. ఇది வந்து నేను డాక్టర్ సురేష్ గుండెత్తం, సూపర్ మహారాష్ట్ర స్పెషాలిటీ స్పెషలిస్ట్ కన్సల్టెంట్. మేము ఒక 2 monthsగా విలేజ్లో అంతా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో 70% మందికి షుగరు, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లం కానీ ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూసారంటే వాళ్ళ ఇళ్లలో ఎవరికో ఒకటి షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ సమస్య కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు బాధపడతారు. సో దాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్క విలేజ్లో మేము 2 వారాలకు ఒకసారి ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. ఈ హెల్త్ క్యాంప్లో షుగర్ టెస్టు, బీపీ టెస్టు, థైరాయిడ్ టెస్టు, కిడ్నీ టెస్టు, ఈసీజీ అంటే గుండె పరీక్ష ఇవంతా ఉచితంగా చేసి అందులో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మేము ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. ఎందుకంటే షుగరు, బీపీ, హార్ట్, గుండె సమస్య ఉండే వాళ్ళకి ఒక 10 ఏళ్ళు షుగర్, బీపీ కంట్రోల్ లేదంటే ఖచ్చితంగా వాళ్ళకి కిడ్నీ సమస్యలు వస్తారనమాట. సో ప్రతి ఒక్క షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్ష ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది కిడ్నీని అనమాట. షుగర్, బీపీ వల్ల ఏం ప్రాబ్లం లేదు. షుగర్, బీపీ వల్ల థైరాయిడ్ కిడ్నీ సమస్య వచ్చి పేషెంట్ ఇబ్బంది పడతారన్నమాట. సో అందుకని మేము ఈ షుగర్, బీపీ ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఉచితంగా మేము కిడ్నీ పరీక్ష చేస్తున్నాం. సో అప్పుడు వాళ్ళకి ఏదైనా కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం వెంటనే గుర్తించి దానికి తగిన మందులు వాడితే ఆ కిడ్నీ సమస్య మనము నివారించవచ్చు. సో మా ఉద్దేశం ఏమంటే ఎంత త్వరగా అయితే కిడ్నీ సమస్యల్ని, షుగర్, బీపీ సమస్యలు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మందులు పంపిస్తే పేషెంట్ ఆరోగ్యంగా ఉంటారు. సో ఈ రోజు పేషెంట్ ఆరోగ్యంగా ఉంటే దేశ భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్లో చాలామంది ఇలా నిరుపేద కుటుంబాల గురించి ఆలోచించడం నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ ఉన్నారు. సో మీరు ప్రత్యేకంగా దీన్ని తీసుకున్నారంటే సో మీకు ఇలాంటివి చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది అనేసి. సార్ అలాగే సార్, యాక్చువల్లీ నేను లోకల్ నేను అనుకుంటే నా క్వాలిఫికేషన్ ఎక్కడెక్కడో పోయి జాబ్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ యాజ్ ఎ లోకల్ పీపుల్, నేను ఇక్కడ ఉండే జనాలకు ఏదో ఒకటి సర్వీస్ చేయాలని చెప్పేసి ముందు కొంతమంది అనుకోవచ్చు వీళ్ళు పబ్లిసిటీ కోసం చెప్పేసి. మేము అలా చేయట్లేదు, ఎక్కడ మేము పోస్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. మా పాటికి మేము వస్తున్నాం, చేస్తున్నాం, యూజ్ అయ్యే వాళ్ళకి మాత్రలు ఇస్తున్నాం, వెళ్తున్నాం. లాస్ట్ 2 weeks బ్యాక్ వేదమల తాలూకి వెళ్ళాం. అక్కడ 5 మంది కొత్త థైరాయిడ్ పేషెంట్ అనుకున్నాం. సో వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ చేసాం, టెస్టులు ఉచితంగా చేసాం. సో వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే ఒక 10 మంది పేషెంట్ కొత్తగా షుగర్ ఉన్నది కూడా తెలియదు చాలా మందికి. 400, 500, 600 షుగర్ ఉండేది. వాళ్ళు మేము కనుక్కుని వాళ్ళు మందులు పంపిణీ చేస్తే సో వాళ్ళ ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రావు. ఫస్ట్ బాగా తీసుకున్నా నెక్స్ట్ మేము ఏం చెప్తున్నామంటే అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొని చెప్తాం. మా దగ్గర రావాలని మేము చెప్పట్లేదు. ఐడెంటిఫై చేసి దాన్ని డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఫలానా సమస్య నేను చెప్పేసి మేము మందులు ఇచ్చేసి దాన్ని కంట్రోల్ చేసి వాళ్ళ మీద రానక్కర్లేదు.
వాళ్ళు అక్కడే వాళ్ళ గవర్నమెంట్ చూపించుకోవచ్చు. కానీ ఏమంటే మా ఉద్దేశం ఏమంటే అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్ష అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పటి ఉండే 99% కిడ్నీ ప్రపంచమంతా 99% కిడ్నీ పేషెంట్ అంతా వీళ్ళంతా షుగర్ బీపీ వల్ల వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరున్న స్థలంలో మీరున్న అండర్లో ఏదో కొంతమందికి నా వల్ల ఆయన సాయం చేయగలరు. అది కాకుండా మేము ఇంకొకటి ఏం చేస్తామంటే మా హాస్పిటల్లో 75 years అబో గవర్నమెంట్ స్టూడెంట్స్, వికలాంగులు, విడోస్, టైప్ 1 డయాబెటీస్ చిన్న పిల్లల షుగర్ పేషెంట్ వాళ్ళకి మేము ఎటువంటి ఫీజు చార్జ్ చేయాలి. అది ప్రత్యేకంగా పెట్టినట్టున్నారు కదా, అది ఏ హాస్పిటల్ అనేది ఇది మెన్షన్ చేయలేదు ఎక్కడ కానీ. మేము 5 years చేస్తాం సార్, మేము పబ్లిసిటీ చేయలేదు. మీరు వచ్చి చూసుకోవచ్చు, మీరు పేషెంట్ కావాలంటే ఎంక్వైరీ కూడా చేయొచ్చు. వికలాంగులు, 75 years అబో, టైప్ 1 డయాబెటీస్, విడోస్, ఫిజికలీ ఛాలెంజ్, ఈ 5 మందికి మేము ఎటువంటి ఫీజు తీసుకోకుండా ప్లస్ అది కాకుండా వాళ్ళ మందులకు 15% డిస్కౌంట్ ఇస్తాం. ఏమైనా టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాం. ఓకేనా, ఏదో వల్ల యూజ్ అవ్వాలి, అది మా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనా.